హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక 3 లీటర్స్ ఇన్స్టెంట్ గీజర్ అనేది వర్కౌట్ అని చూస్తాకు వచ్చామన్నమాట. అంటే పవర్ సప్లై అంతా బాగానే ఉంది. ఇక్కడ మా కుర్రోడు శివ మా ఫ్రెండ్ అనమాట చెక్ చేస్తాడు సప్లైని. ఓకే, కండిషన్ అంతా బాగానే కానీ కొంచెం లీక్ అవుతుందని దాన్ని సప్లై ఆపారనమాట. అసలు దీనికి ఏమైందో, లోపల కాయిల్ హీట్ ఎక్కుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం అనమాట. అసలు ఎలా ఉందో. ఇక్కడ వాటర్ ట్యాప్ గమనించినట్టయితే వాటర్ ట్యాప్లో వాటర్ చెక్ చేసినా కూడా రావట్లేదు హాట్ వాటర్, జస్ట్ నార్మల్ వాటర్ వస్తుంది అనమాట. హాట్ వాటర్ వస్తే చేయగలదు కదా, అంటే సప్లై ఆన్ చేయకుండా ఎలా చెక్ చేస్తున్నారు అనుకుంటారేమో. సప్లై కూడా అక్కడ ఆన్లో ఉంది చూసారా, ఈ లోపల సప్లై ఆన్ చేశారు ఎంసీబీ త్రూ పక్కన. మనం ఒకసారి సప్లై చెక్ చేసినట్టయితే ఇక్కడ డీపీసీ పెట్టారు మన వాళ్ళు. అలాగే సప్లై తీసుకుని ఒక కేబుల్ నుంచి ఇలా ఎర్త్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది చూసాక, జాయింట్ కూడా. అంటే సప్లై వరకు బాగానే ఉంది, కండిషన్ అంతా ఓకే. అసలు లోపల ఎలా ఏమైందో ఒకసారి రిమూవ్ చేసి చూడాలన్నమాట. మనం రిమూవ్ చేస్తాం అనమాట. అసలు ఏమైందో ఒకసారి లోపల ఎలా ఉందో, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందో చూద్దాం అనమాట. ఒకసారి నేను స్క్రూ ఉంటుంది, స్క్రూ రిమూవ్ చేస్తున్నా చూసారు కదా. ఇన్నర్ ఫేసింగ్ ఇలా ఉంటుంది అనమాట. లోపల చూసారుగా ఒక టీ ఫ్లాస్క్ లాగా ఉందన్నమాట. మిగతా సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూసారుగా. ఒకసారి ఇక్కడ 3 kV హీటర్లో మన ఇన్లెట్ అవుట్లెట్, ఇక్కడ థర్మోస్టాట్లు 2 ఉన్నాయి కదా, ఈ కలెక్షన్ కూడా ఒకసారి చూడండి, గమనించండి. ఇక్కడ చూసారుగా మనకి ఇన్కమింగ్ సప్లై రెడ్ ఫేజ్ అనేది ఒక థర్మోస్టాట్కి వెళ్ళింది. థర్మోస్టాటర్ నుంచి ఇంకో థర్మోస్టాటర్కి వచ్చింది అనమాట, అదే ఫేజ్ టర్న్ వాళ్ళు. ఇక్కడ ఒక రెడ్ వైర్ త్రూ ఇండికేటర్ అనమాట. అంటే ఈ థర్మోస్టాట్ పనిచేస్తుంది లేదో మన ఇండికేటర్కి సప్లై వస్తే తెలిసిద్ది అనమాట. ఇండికేటర్ వెలుగుతుందంటే ఈ థర్మోస్టాట్ వర్క్ అవుతుంది. ఇన్కేస్ ఇది వర్క్ అవుతేనే కదా దీనికి వచ్చే సప్లై. సో దీని ఇండికేటర్ అక్కడ అలా పెట్టారు. ఈ థర్మోస్టాట్ నుంచి డైరెక్ట్గా కాయిల్కి వెళ్ళింది, కాయిల్స్ ఫేర్ టర్మ్లోకి వెళ్ళింది సప్లై. గమనించినట్టయితే మనకి అది ఆ కాయిల్కి వచ్చే సప్లై ఈ థర్మోస్టాట్ కూడా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంది చూసారా. గమనించినట్టయితే ఇక్కడ ఒక ఇండికేటర్ ఇచ్చాడు. అంటే ఈ థర్మోస్టాట్ వర్క్ అయితేనే సప్లై కాయిల్కి వెళ్ళేది. అలా 2 ఇండికేటర్లు ఇచ్చడం జరిగింది. డైరెక్ట్గా 110 టెర్మినల్ చూసారుగా, 110 టెర్మినల్ ఒక కాయిల్కి 110 టెర్మినల్ కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎర్త్ మొత్తం బాడీకి ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఈ కాయిల్ ఒక మల్టీమీటర్ పెట్టి కాయిల్ పోయిందో, ఈ థర్మోస్టాట్ పోయిందో క్లారిటీ వచ్చేస్తామట. ఇంకేస్ అంటే సప్లై ఆన్ చేస్తే ఈ లైట్ అయితే బ్లింక్ అయిపోయినా అది పోయినట్టే. ఒకసారి ఈ లైట్లే పోతే మనం ఒకసారి క్లామేట్తో కూడా చెక్ చేద్దాం అనమాట. మనం కంటిన్యూటీ అనేది థర్మోస్టాట్ చెక్ చేస్తున్నాం, మల్టీమీటర్ తెచ్చుకున్నాం అనమాట. ఓకే, ఎలా వర్క్ అవుతుంది? ఓకే, ఒక థర్మోస్టాట్ వర్కింగ్ బాగానే ఉందన్నమాట. ఇంకో థర్మోస్టాటర్ చెక్ చేస్తున్నాం, అది కూడా ఓకే. అంటే ఇండికేటర్కి ఒక్కోసారి పోతాయి అని చెప్పే కదా, అలా కూడా ఇండికేటర్లు పోతే మనకి ఇండికేట్ అవ్వదు. సో మనం ఒకసారి ఇప్పుడు క్లైమేట్తో చెక్ చేస్తున్నా అయితే కంటిన్యూటీ అయితే వస్తుంది. ఇది కూడా బాగానే వస్తుంది. ఒకసారి కాయిల్ చెక్ చేద్దాం మనం. హీటింగ్ కాయిల్ గమనించినట్టయితే మరి రావట్లేదు. మనం ఒకసారి చూసిన ప్రకారం అయితే కాయిల్కి అనేది కంటిన్యూటీ రావట్లేదు. అంటే ఇన్ కేసు సప్లై పోయింది, అది హీటర్ కాయిలే పోయింది అనమాట. ఈ గ్రేజర్లో ఎలాగో ఫిలమెంట్ డ్యామేజ్ అయింది అనుకున్నాం కదా, ఇంకో ఇన్స్టెంట్ గ్రేజర్ కూడా ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసి చూస్తున్నాం. ఇన్ కేస్ అంటే 2 గ్రేజర్ కదా, ఇందులో ఫిలమెంట్ బాగుంటే ఈ ఫిలమెంట్ అన్న మార్చుకోవచ్చు, లేదా దీనన్నా రెడీ చేయొచ్చు అనమాట. దీనన్నా రెడీ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసి దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఇది కాయిల్ ఎలా ఉందో సేమ్ ప్రాసెస్ అనమాట. ఒకసారి మనకి ఎలా చూసామో దీనికి అలాగే ఉంటుంది. అదైతే కాయిల్ పోయింది పక్క క్లారిటీ. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెండిట్లో ఒకటన్నా రన్నింగ్లో పెడదామని చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సేమ్ ఇందాక ఎలా ఉన్నాయో అన్ని పార్ట్స్ దీనికి అలాగే ఉంటాయి అనమాట. దాన్ని చూశారు కదా, సేమ్ అలాగే ఉంటాయి. దీన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దీని కాయిల్ చెక్ చేస్తే ఇది కూడా కాయిల్ వర్క్ అవ్వట్లేదు అనమాట. చూసారు కదా, బాడీకి పెడితే బాడీకి వస్తుంది, ఇలాంటివి డేంజరస్ అనమాట. చూసారా, నోటర్ను బాడీ 2 ఒకటని, ఎర్త్ నోటర్ వేరు ఉంటాయి అనమాట. ఇన్కేస్ ఎప్పుడన్నా ఫేజ్ టర్మినల్ కానీ 110 టెర్మినల్ కట్ అయినప్పుడు బాడీకి వచ్చేస్తాను అనమాట. ఇలాంటివి జాగ్రత్త చూసుకోవాలి. ఫేజ్కి ఎర్త్కి ఏం రావట్లా ఓకే, కానీ నోటర్కి ప్రాబ్లం ఏం లేదు. కానీ రేపు పొద్దున ఎప్పుడన్నా డిస్కనెక్ట్ అయిపోతే బాడీకి కూడా ఫేజ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నీళ్ళకి కరెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఉంటే జాగ్రత్త చూసుకోవాలన్నమాట. మనకి హీటర్ పోయింది కదా, హీటర్ మార్చడానికి పైది క్యాప్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. లోపల ఎలా ఉందో ఒకసారి మీకు చూద్దరు కానీ చూసారు కదా.
లోపల ఇది కాయిల్ ఇలా ఉంటుంది. హీటర్ రిమూవ్ చేస్తాం అనమాట. ఒకసారి హీటర్ కాయిల్ మనం రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడ ఉన్న బోల్ట్ తీసాం, చూసారు కదా. అలాగే రెండోది ఉంది కదా ఇన్స్టెంట్ గేజర్, దాన్ని కూడా ఒకసారి రిమూవ్ చేస్తాను అనమాట ఎలా ఉందని. లోపల చూసారు దీనికి బాగా స్కేల్ పట్టేసింది. ఇక్కడ చూస్తే కాయిల్ ఏకంగా బయటకు వచ్చేసింది. కాయిల్లో ఉన్న వైర్లన్నీ ఫుల్గా స్కేల్ అనేది ఫామ్ అయిపోయింది. లోపల ఎలా ఉంటాయి అన్నమాట, చాలా గేజర్ ఎలా ఉంటాయి అన్నమాట. ఇదే మన బాడీ టచ్ అయ్యి కొంచెం లేకపోతే నోట్ వస్తున్నాం కదా ఇలాంటిది. దాన్ని హీటింగ్ కాయిల్ని రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని చెక్ చేస్తాం అనమాట. నీట్గా బీట్ చేద్దాం. మళ్ళీ ఈ హీటర్లు వేసేసి మనం చెక్ చేయడం జరిగింది. అలాగే కొత్త హీటర్ కంటిన్యూటీ కూడా చెక్ చేస్తున్నారు. సెట్లు చూడండి అలా వస్తుంది కంటిన్యూటీ బాడీకి ఏమి రాదనమాట. కొత్త హీటర్ అది. ఇది ఒకటి కాస్ట్ బయట 600 ఉంటుంది అనమాట. తక్కువలో తెచ్చుకుని మార్చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మన దగ్గర హీటర్లు ఉన్నాయి, ఇప్పుడే మార్చేస్తున్నాం. ఎలా ఉందో కూడా ఒకసారి ఎలా ఫిట్ చేసిన తర్వాత వర్క్ అవుతుందో లేదో కూడా చూద్దాం అనమాట. మనం కొత్త కాయలు అనేది దీనికి వేసాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూసినట్టున్నారు కదా, ఇక్కడ 2 గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ టచ్ చేయడం కనబడుతుంది వీడియోలో, కానీ కొంచెం గ్యాప్ ఉందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 టెర్మినల్ షార్ట్ అవ్వకూడదు, కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు కొత్త హీటర్ అయితే ఫిట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసేసి ఒకసారి పైన పెట్టి చెక్ చేద్దాం అనమాట, హాట్ వాటర్ వస్తుంది లేదనేది. ఫిట్టింగ్ చేసి దాని ప్లేస్లో మళ్ళీ కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇండికేటర్లు బాగా ఇండికేట్ అవుతున్నాయి. ఒకసారి వాటర్ వదిలి చూద్దాం. మనకి వాటర్ అనేది హాట్గా వస్తుంది లేదో కనబడడానికి 2 బకెట్లు పెట్టాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ని పొగలు వస్తుంది అనమాట. అంటే మనకి వర్కింగ్ అవుతుంది. ఫిల్మెంట్ హీట్ ఎక్కి చూసారా, వాటర్లోంచి పొగలు వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.